అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగుంటి రుచులు. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కరివేపాకు రైస్ అనేది ఈరోజు చేసుకోబోదాము. ఈ కరివేపాకు రైస్ పిల్లల లంచ్ బాక్స్లో 5 నిమిషాల్లో అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు లైట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళి కరివేపాకు పొడికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాము. 2 స్పూన్లు పచ్చెనపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు కందిపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 6 నుంచి 7 ఎండుమిర్చి, 1 కప్పు కరివేపాకు, 2 స్పూన్లు తెల్ల నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, కొంచెం చింతపండు. ఇవి మన కరివేపాకు పొడికి కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని దానిపైన బాణలు పెట్టుకొని ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో పచ్చెనపప్పు, మినప్పప్పు, కందిపప్పు, ధనియాలు, కొద్దిగా మిరియాలు, కొంచెం జీలకర్ర, 2 స్పూన్లు తెల్ల నువ్వులు, వీటన్నిటిని దోరగా వేపుకోవాలి. వీటన్నిటిని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం దోరగా వేపుకోవాలి. అలాగే ఇందులో మనకు రుచికి తగ్గ కారం అయితే ఎండుమిర్చిని వేసుకోవాలి. వీటన్నిటిని మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద అటు ఇటు తిప్పుతూ దోరగా వేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మాడిపోకుండా వేపుకోవాలి. లాస్ట్గా ఇందులో కరివేపాకు వేసుకోవాలి. మనం వేసుకున్న ఐటమ్స్ మాడిపోకుండా ఇలా గలగలమని సౌండ్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇవైతే బాగా వేగాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారాక వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేసుకున్నాక కొంచెం కల్లుప్పునైతే వేసుకుంటున్నాను. మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరగ్గా అయితే మనమైతే పొడి చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని స్టవ్ పెట్టుకొని ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మంటని సిమ్లో ఉంచుకొని ఇప్పుడైతే 3 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వీటిని అన్నిటిని మాడిపోకుండా దోరగా వేపుకోవాలి. అలాగే ఇందులో లాస్ట్గా కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం. ఇందులో అయితే ఒక 10 జీడిపప్పును అయితే వేసుకుంటున్నాను. వీటిని కూడా దోరగా వేపుకోవాలి. వీటిని జీడిపప్పును అయితే దోరగా వేపుకున్నాము. ఇప్పుడైతే కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. మొత్తం కలిసిపోయేలాగా తిప్పేసుకోవాలి. అన్ని బాగా వేగాయండి. ఇప్పుడైతే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు కారాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే అంతా ఒకసారి కలిసిపోయేలాగా తిప్పేసుకోవాలి. ఈ రైస్లో అయితే 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, కొంచెం సాల్ట్ అయితే కలిపేసి పెట్టేసుకోవాలి ముందుగానే. ఈ రైస్ని అయితే ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి. రైస్ మొత్తం కింద నుంచి పైకి లోపల నుంచి కిందకి అంతా కలిసేలాగా మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసి మీకు కానీ ఉప్పు కానీ సరిపోకపోతే ఇందులో ఇప్పుడు కొంచెం అయితే సాల్ట్ అయితే కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో రుచికరమైన కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. కరివేపాకు పొడి చాలా కమ్మటి వాసన వస్తుందండి. చాలా చక్కగా కుదిరింది. ఇప్పుడైతే ఒక ముద్ద తినేసి ఎలా ఉందో చెప్తాను. సూపర్గా ఉంది. ఉప్పు కారం నాకైతే బాగా సరిపోయేది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో చూసాక ఒక లైక్ చేయండి. ఏ వంట చేయాలో అర్థం కానప్పుడు 5 నిమిషాలు ఈ కరివేపాకు రైస్ అయితే చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈ రైస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది.